జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. వీళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా నేను నీకు దూరం ఎందుకు అవుతానమ్మా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోను. నువ్వే మా అమ్మవి. చూడండి, మీరేం చేసినా నేను పట్టించుకోను, కానీ మా అమ్మని నాకు దూరం చేయాలన్న ఆలోచనతో మా అమ్మని ఇబ్బంది పెడితే మాత్రం నేను మీ అందరికీ దూరం అవ్వాల్సి ఉంటుంది. రామ్మ, వెళ్దాం. మీరు నా జోలికొచ్చిన ప్రతిసారి నేను మీ మీదకు వదిలే అస్త్రం ఆరాధ్యనే. జాగ్రత్త. నాయనో, ఎంత బావుందో! ఒక పక్కేమో సచిన్ టెండూల్కర్ విల్లా, ఇంకో పక్కేమో షారూక్ ఖాన్ విల్లా, మధ్యలో నా విల్లా. ఓరి నాయనో, ఎంత బావుందో! ఓరి నాయనో, ఎంత పొద్దున్న ఎవరొచ్చారబ్బా? ఎవరు మీరు? ఐటీ డిపార్ట్మెంట్. హా? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో రైడ్ చేయడానికి వచ్చాం. ఆగండి ఆగండి ఆగండి! అమ్మో అమ్మో, ఆగండి ఆగండి! ఏమండి? అరే, మిమ్మల్ని ఆగమంటుంటే ఏమండి? వస్తున్నా. ఏంటా తొందర? అబ్బా, తొందరగా రండి. వస్తున్నాను కదే. ఎందుకలా గేదెలు అరుస్తావు? ఎవరు వీళ్ళు? ఐటీ వాళ్ళు మన ఇంటి మీద రైడ్కి వచ్చారండి. మనింటి మీద రైడా? నేనెవరో తెలుసా? పొలిటీషియన్ని. మీరెవరనేది మాకు అనవసరం. మీ ఇంట్లో రైడ్ చేయడానికి మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. చూడండి, మీరు అక్రమంగా చాలా డబ్బు సంపాదించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అవినీతి చేసి డబ్బు సంపాదించినట్లు మీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నేనే 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 నువ్వా? అవును, నేనే. ఏ షాక్ అయ్యావా? నా భర్తని నమ్మించి నువ్వు మధు కలిసి చేసిన పాపం పండింది. సింధు, మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసి కూడా తెగిస్తున్నావు. తరువాత చాలా బాధపడతావు. ఇక నుంచి బాధ, టెన్షన్లనేవి వైఫైలా మీ చుట్టూనే తిరుగుతాయి. అన్యాయంగా నా భర్తని కేసులో ఇరికించారు. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ మధుకు అక్కడ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేశాను. సెకండ్ గిఫ్ట్ నీకివ్వాలనే వచ్చాను. నేనేంటో నా పవర్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను.
రైడ్ కంప్లీట్ అయ్యే వరకు మీరు కానీ మీ వైఫ్ కానీ ఎవరికి కాల్ చేయడానికి వీల్లేదు. ఆఫీసర్స్, గో అండ్ సర్చ్. ఓకే సార్. ఆ, ఏమండి ఏంటండి ఇది? అయ్యో, వామ్మో వామ్మో, ఏంటి ఇక్కడ నగలు పెడుతున్నారు? ఇవన్నీ దొంగ సొమ్ములు అనుకున్నారా ఏంది? మా ఆయన కష్టపడి సంపాదించినవి. నిజం అబ్బాయ్. చూడండి, జెన్యున్గా ఉంటే వదిలేస్తాం. మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. ఓరు నాయనో, ఏంది మా ఇంటికి వచ్చి నన్నే సైలెంట్ గా ఉండమంటావు? ఏమండి, గుడ్లు అప్పగించాలా చూస్తున్నావేంటి? చెప్పు. ఐటీ వాళ్ళకి కోఆపరేట్ చేయడం తప్ప ఏమీ చేయలేమే. ఊళ్ళో వాళ్ళకు మాత్రం అన్ని చేస్తావు, నాకు మాత్రం ఏమీ చెయ్యవు. నిన్ను అడిగాను చూడు. సార్ ఇది కూడా 24 క్యారెట్స్ గోల్డ్ నెక్లెస్, అమ్మో అమ్మో, 5 తులాలు. ఇది కూడానా? అమ్మో అమ్మో, వామ్మో, ఏంది గుసగుసలాడుకుంటున్నారు? దేవుడా, అన్నీ తీసుకెళ్ళిపోతారేమో. సార్, ఈ ఫైల్లో సైన్ పెట్టండి. ఏందది? ఎందుకు మా ఆయన సంతకం చేయమంటనా? అనఫీషియల్గా మీరు ఆర్జించిన ల్యాండ్ డాక్యుమెంట్స్, డబ్బు, నగలు మొత్తం సీజ్ చేస్తున్నాం. ఆ, చెప్తా. మీరు సైన్ చేయండి. అమ్మో, ఈ బంగారం, ఈ డబ్బులు, ఈ నగలు. మేడం టచ్ చేయొద్దు. అలా అయితేనే మీలా నటిస్తాను, లేదంటే తూచ్. అవకాశం దొరికిందని వాడుకుంటున్నావు కదా, ఈ గండం గట్టకని నీ పని చెప్తా. సరేరా, నీకెలా కావాలంటే అలాగే ఇస్తాను. ఇదిగో నా కోట్ వేసుకుని గట్ట మార్చుకుంటారా? దేవా, నువ్వు నా గెటప్లోకి రా. చస్తానా? పదండి. వస్తున్నా. ఆయ్, ఎవరు సార్ మీరు? మేమెవరో తర్వాత చెప్తాం గానీ ఇంతకీ నువ్వెవరు? చూస్తే కనిపించటంలా ఈ ఇంటి పనోడిని. మీ ఓనర్ ఉన్నాడా? ఉన్నారు సార్. అయితే పిలవండి. సార్, మీకోసం ఎవరో వచ్చారు.
మీరు లోపల రండి సార్, వస్తారు. రండి రండి సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. జిగ్ జిగ్, వచ్చేస్తున్నారు. చెప్పండి. మీ పేరేంటి? పులి. సార్ వాళ్ళు అడుగుతుంది నా పేరు కాదు సార్, మీ పేరు మారుతీరావు కదా. నాకు తెలుసురా వెద్దవ్వా. నేను పులి అని పిలిచింది కూడా నిన్నేరా వెదవన్నరా వెదవా. ఈ ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదురా నీకు? ఈడెట్టి నన్ను ఎలా తిట్టేస్తున్నాడు. చెప్పండి, మీరేం తీసుకుంటారు? థ్యాంక్ యూ సార్, మాకేమొద్దు. పర్లేదు చెప్పండి, మా పనోడు బాగా చేస్తాడు. చెప్పండి, ఏదైనా సరే తీసుకొస్తాడు. అయినా మాకేమొద్దు సార్. అయ్యా మారుతీరావు గారు, వాళ్ళకేం వద్దంటున్నారుగా, బలవంతం చేయకండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఎన్నిసార్లు అడుగుతారు? ఇందాక మా పనివాడు చెప్పాడు కదా, నా పేరు మారుతీరావని. అక్కడే నిలబడ్డావేంట్రా వెదవా. వచ్చి రోజు చేసే పని చెయ్యి. రోజు చేసే పని అంటే ఏంటండి? మతి మరుపు వెదవా. వచ్చి ఒళ్ళు పట్టు. రా. పని కదా, పట్టు. అలా గట్టిగా కాదురా వెదవా, మెత్తగా, శృతి మెత్తగా, సున్నితంగా. అలాగేనయ్యా. ఇప్పుడు ఓకేనా సార్? మరీ అంత చిన్నగా కాదు, కొంచెం మెత్తగా, కొంచెం గట్టిగా నేను చేస్తాను సార్. సరిగా. బాగుందా సార్? ఇటు ఇటు ఒక అంగుళం ఇటు. అది సున్నితంగా ఇటొక చెయ్యి. పనివాడివి కదా, అయ్యగారు చెప్పింది చెయ్యి. చేస్తా సార్. పని ఉంది కదా సార్, ఇదిగో చేస్తున్నాను. చెప్పండి, ఏం కావాలి? మీరేం పని మీద వచ్చారు? ఈ ఇల్లు ఈ ఇల్లు నాదే. దీంతో పాటు ఈ ఊర్లో పొలాలు, సిటీలో ప్లాట్స్, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, కార్లు, బంగ్లాలు అన్నీ లెక్కలేనంత డబ్బుంది నా దగ్గర. అమ్మో, ఈ పులిగడు ఫ్లూలో జనాల డబ్బు గురించి చెప్పేస్తాడేమో. ఏయ్ వెదవా, ప్రతిరోజు కొత్తేనా నీకు? సరిగా పట్టు. అది కాదయ్య గారు, అదేంటంటే వాళ్ళు అడగకుండానే నోటికొచ్చింది వాగేసి నన్ను నిరకించకో. నోరు మూసుకునుండు. మా అయ్యగారికి చాలా ఆస్తులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు అవన్నీ చెక్ చేస్తారండి? వాటిలో ఏదైనా తేడా ఉంటే వాటిని సీజ్ చేస్తారా? మా అయ్యగారు మారుతీరావు గారిని అరెస్ట్ చేస్తారా? అవన్నీ మేమెందుకు చేస్తాం? జస్ట్ మీ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మేము సమగ్ర సర్వే చేయడానికి వచ్చాం. ఏంటి, మీరు సమగ్ర సర్వే చేయడానికి వచ్చారా? అవును సార్. ఐటీ ఆఫీసర్లు కాదా? కాదు సార్. అరే పులిగా, పులిగా! వీళ్ళు ఐటీ ఆఫీసర్లు కాదురా. నటించమంటే ఎంత బిల్డప్ ఇచ్చావురా.
నోటుకొచ్చాడు బాగుతావా? సార్ వీళ్ళెవరో మెంటల్ వాళ్ళ ఉన్నారు, మనం వెళ్దాం పదండి. పదండి. నా కోటి నీకు ఒళ్ళు పట్టాలా? కాదు కలపాలరా? చంపేస్తాను రే. రిషి శశి ఎలా ఉన్నారో ఏంటో. పిల్లల్ని చూసి చాలా రోజులైంది. కోర్టులో శిక్ష పడకుండా అయితే తప్పించుకున్నాను, కానీ ఈ జైలు నుంచి నాకెప్పుడు విముక్తి కలుగుతుందో, నా కుటుంబంతో కలిసి నేను హ్యాపీగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో. టైం అవుతోంది, అందరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళండి అయ్యా. సార్ వెళ్ళండి. వెళ్ళవయ్యా, వెళ్తున్నాం. వెళ్ళు. వెళ్ళండి. పడుకోండి అయ్యా, పడుకోండి. పడుకోండి. ఏం ముచ్చట పెడుతున్నారయ్యా? పడుకోండి. పడుకోండి, అందరు పడుకోండి. తొందర కానిడయ్యా, మొత్తం క్లీన్ చేయవా. బాబు, నీకు బెయిల్ వచ్చి కోర్టు నుంచి ఇంటికే వెళ్తావనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికే రావడం నాకు చాలా బాధగా ఉంది బాబు. నాకు కూడా ఇంటికి వెళ్ళాలనే ఉంది, కానీ వెళ్ళలేను. ఎందుకంటే నన్ను అలాంటి కేసులో ఇరికించారు. కోర్టులో చాలా తెలివిగా నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళని నువ్వు తిరిగి ఇదే కేసులో ఇరికించావంటగా? ఇక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అదంతా నా భార్య తెలివితేటలతో చేసింది. నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడం కోసం ఎవిడెన్స్లు ఏవీ లేవని సింధు ఈ ప్లాన్ చేసింది. ఈ కేసులో నీకు శిక్ష పడకుండా చేయటానికే నీ భార్య ఎలా చేసుంటుంది. ఈ దెబ్బతో అయినా అసలు దొంగలు బయటకొస్తారని ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆమె నీ భార్య అవడం నిజంగా నీ అదృష్టం బాబు. నాకు తెలిసి ఈ రోజుల్లో భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంతలా ఏ భార్య పట్టించుకోదు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చాలామందినే చూశాను, కానీ సింధు లాంటి అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి. నిజంగా సింధు చాలా గొప్ప మనిషి బాబు. ఇంతకీ ఆ అమ్మాయి ఇవాళ నేను చూడ్డానికి వస్తుందా? ఏమో తెలీదండి. సరేలే, నేను వెళ్ళి రిజిస్టర్లో చూసొస్తాను. ఆమె నీ భార్య అవడం నిజంగా నీ అదృష్టం బాబు. నిజంగా సింధు చాలా గొప్ప మనిషి బాబు. ఏమో తెలీదండి. సరేలే, నేను వెళ్ళి రిజిస్టర్లో చూసొస్తాను. ఆమె నీ భార్య అవడం నిజంగా నీ అదృష్టం బాబు. నిజంగా సింధు చాలా గొప్ప మనిషి బాబు. నిజంగా సింధు చాలా గొప్ప మనిషి బాబు.
యష్. దేనికి సింధు? నేను చెప్పగానే నన్ను నమ్మి కోర్టులో కేసు ఒప్పుకున్నావు కదా, అందుకు. నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను సింధు? ఒకప్పుడు నేను నిన్ను నమ్మకపోవడం వల్లే కదా మనకిన్ని తిప్పలొచ్చాయి. ఇక నుంచి నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మను. నా ధైర్యం, నా నమ్మకం నువ్వే సింధు. నీకోసం ఏమైనా చేస్తా. నువ్వు నా జీవితంలో ఉన్నంతకాలం నేను దేనికి భయపడను. జైల్లో ఉన్నా సరే నీ జ్ఞాపకాలతో హ్యాపీగా గడిపేస్తాను. యష్, నేను నీతో లేకపోయినా నా మనసు మాత్రం నీతోనే ఉంటుంది. నువ్వు చెప్పినట్టే వాళ్ళని కేసులో ఇరిగించాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ముగ్గురు మూర్ఖుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. వాళ్ళల్లో వాళ్లే కొట్టుకు చచ్చేలా చేస్తాను. ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం భయంతో వణికిపోయేలా చేస్తాను యష్. ఇది నీకు మంచి అవకాశం, వదులుకోకు. నువ్వు ఈ ఒక్క పని చేస్తే నీ మీద ఉన్న అన్ని కేసులు మాఫీ చేయిస్తారు. అవునా? ఇంతకీ నేనేం చేయాలి? జైల్లో ఉన్న ఒక ఖైదీని వేసేయాలి. ఎవరా ఖైదీ? యశ్. ప్లాన్ ఏంటనేది సాయంత్రం కల్లా నీకే తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. లైఫ్లో నువ్వెప్పుడూ చూడనంత డబ్బిస్తారు. ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. దీని వెనకాల పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, జాగ్రత్త. సరే అన్నా. అరే, యష్ బాబుకి ఏదో ప్రమాదం జరగబోతుంది. ఏంటి బాబాయ్, మీరు చాలా టెన్షన్లో ఉన్నారు? అమ్మా సింధు, నీ భర్తకి మళ్ళీ ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుందమ్మా. ఏంటి బాబాయ్ మీరనేది? అవునమ్మా, ఇప్పుడే ఎవరో బయట పర్సన్ వచ్చి ఇక్కడున్న ఖైదీతో మాట్లాడుతుంటే విన్నాను. దీని వెనక ఎవరో పొలిటీషియన్ ఉన్నారట. నేను వెళ్ళి ఆ ఖైదీ ఎవరో కనుక్కుంటాను. నువ్వు ఈ విషయం యశ్బాబుతో చెప్పమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండమని. యష్కి ఇంకా ప్రాణహాని ఉందా? భగవంతుడా. సింధు, ఎలా ఉన్నావు? ఏమైంది సింధు? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు యష్, శశికి రాత్రి పీడకలు వచ్చింది. ఇక్కడ నీకేదో జరుగుతుందని భయపడుతుంది. రాత్రంతా పిల్లలు నిద్రపోలేదు, నిన్నే కలవరిస్తున్నారు యష్. పిల్లలు నిన్ను చూడాలని, నీతో ఒక్కసారి మాట్లాడాలని అంటున్నారు. వాళ్ళు నిన్ను చాలా మిస్ అవుతున్నారు.
నేను ఫోన్ చేస్తాను, వాళ్ళతో ఒకసారి మాట్లాడు. సింధు, యష్ని కలిసావా అమ్మా? కలిసానత్తయ్య. యష్తో మాట్లాడండి. యష్, ఎలా ఉన్నావురా? అమ్మా బాగున్నానమ్మా. మీరు పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామో నీకు తెలీదా? పాపంరా పిల్లలు, నీ మీద బెంగ పెట్టుకున్నారు. యష్కి జైల్లో ప్రాణహాని ఉందని అత్తయ్యకి తెలియకూడదు. ఇప్పటికీ చెయ్యని తప్పుకి కొడుకు జైల్లో ఉన్నాడని అత్తయ్య కుమిలిపోతున్నారు. ఈ విషయం కూడా చెప్తే అత్తయ్య తట్టుకోలేరు. సింధు, వచ్చేసావమ్మా? జైల్లో యష్ బాగానే ఉన్నాడు కదా? వాళ్ళని కూడా కేసులో ఇరికించాడని యష్ మీద కక్ష కట్టి వాడిని ఏదైనా చేయటానికి ప్లాన్ చేస్తారు. అలాంటివేవి జరగలేదు కదమ్మా? లేదత్తయ్య, జైల్లో మీ అబ్బాయికి ఎలాంటి ప్రమాదం లేదు. సింధు, నీ నుదుటిన బొట్టు అలా చెరిగిపోయిందేంటమ్మా? వెళ్ళమ్మా, దేవుడి మందిరంలో కుంకుముంది, వెళ్ళి బొట్టు సరిగా పెట్టుకో అమ్మా. అలాగే అత్తయ్య. ఏంటి అపశకునం? అంటే జైల్లో యష్కి ఏమైనా జరగబోతుందా? అమ్మా, నా భర్తకి ఏం కాకుండా నువ్వే కాపాడాలి. దేవా, అయ్యా బాబాయ్, ఏంటి మారుతీరావు లేచావు? కూర్చో కూర్చో, మందాగు. మందాని మందా ఇక్కడ ప్రాణాలు పోతుంటే. అరే పులే, అర్జెంటుగా ఈ మందు ఈ గ్లాసు మొత్తం లోపల దాచారా. ఏమైందేవా? సింధు మళ్ళీ వచ్చిందిరా. మందు మీద నుంచి తగినట్టయితే భయంగా ఉందిరా. సింధమ్మ వచ్చిందా? ఎక్కడా కనపడడం లేదే. మీ కళ్ళు తాగా అక్కడ కనపడుతుంది కదా. మేము కళ్ళు తాగడం కాదు దేవా, నీకే మందు ఎక్కువైంది. ఆ రోజు సింధమ్మ ఇచ్చిన షాక్లో నుంచి మీరింకా తేరుకోనట్లేదు. అందుకే
లేని సిందమును ఉన్నట్టుగా ఊహించుకొని భయపడుతున్నారు అంతే. అంటే నిజంగా సింధు రాలేదా? నేనే అనవసరంగా వచ్చినట్టు ఊహించుకున్నానా? అయితే ఓకే, మందురా. వాణ్ణి వేసేయడానికి ఇదే కరెక్ట్ టైం రా. అవునన్నా. ఇంతకీ బాబ్జీ ఏడి? నువ్వేగా ఏదో పని చెప్పావు, ఆ పని చేయడానికి వెళ్ళాడు. ఓ సరే. నువ్వు వెళ్ళు. రేయ్, నీ గుండె ఆగిపోవడం ఖాయంరా. అయ్యో ఏమైందయ్యా? సార్ త్వరగా రండి సార్. సార్ రండ్రా. సార్ ఏమైంది? అయ్యో బాబు ఏమైంది? నువ్వు జరుగు. బాబు ఏమైంది బాబు? సార్ భోజనం చేస్తూ పడిపోయాడు సార్. లేవండి బాబు, హాస్పిటల్కి వెళ్దాం. బాబు లేవండి. బాబు ఏమైంది? బాబు బాబు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలి. హలో అంబులెన్స్. వెళ్ళిపోదాం, పదండి పదండి పదండి. ఏయ్, ఎక్కడికి జారుకుంటున్నారు? అదిగో జైలర్ గారు వస్తున్నారు. మీరు వెళ్ళడానికి వీల్లేదు.
మూర్తి, ఎస్ సార్. యష్ కండిషన్ ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. డాక్టర్ గారు ఇంకా బయటికి రాలేదు. డాక్టర్, నా కొడుకు ఎలా ఉంది? యశ్కి ఎలా ఉంది డాక్టర్? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది. కాన్షియస్లో లేడు. కోమాలో ఉన్నాడు. కోమా ఏంటి డాక్టర్? మమ్మల్ని టెన్షన్ పెట్టకండి. యష్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్. మీకు దండం పెడతాను. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. యష్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్. పేషెంట్కి కొన్ని టెస్టులు చేశాం. ఆ రిపోర్ట్స్ రావాలి. అవి చూస్తేనే గానీ మేము ఏ విషయం చెప్పలేం. రేయ్! నీ వల్ల నా కొడుక్కి ఏ గతి పట్టిందో చూడరా. సింధు, వీళ్ళని వదలవద్దు. యష్ ప్రాణానికి హాని కలిగించిన వీళ్ళు చావాలి, లేదా జీవితాంతం జైల్లో పడి చావాలి. మావయ్య, వీళ్ళతో అవమానపడటం మనకు అవసరమా చెప్పు? మనం వెళ్ళిపోదాం పదా. మైండ్ లేకుండా మాట్లాడక మధు. డాక్టర్ గారు ఏం చెప్పారో వినలేదా నువ్వు? కోమా అంట. యష్కి ఏమైనా అయితే దమయంతి అన్నట్టు మన జీవితాంతం జైల్లో కూర్చొని చిప్పకూడు తినాలి. నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. అమ్మా సింధు, నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీ భర్తకి జరిగిన దానికి మాకు ఏ సంబంధం లేదు. ఇంకా ఆపండి మీ నాటకాలు. మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఏంటి రాస్తోంది? సిద్ధార్థ్, నా భర్త మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు, హాస్పిటల్కి వచ్చి న్యూసెన్స్ చేసినందుకు ఆ నలుగురి మీద నేను కేసు పెడుతున్నాను. ఇది లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూడు. జైలర్ గారు, నా భర్త కోర్టులో వీళ్ళ నిజస్వరూపాలు బయట పెట్టాడు అన్న కోపంతో వీళ్లే నా భర్త మీద ఇలా ప్లాన్ చేశారని నా అనుమానం. జైల్లో ఇంతకు ముందు కూడా నా భర్త మీద హత్యా ప్రయత్నం జరిగిన విషయం మీకు తెలుసు కదా. వీళ్ళని ఊరికే వదలొద్దు, ఉరికంబం ఎక్కించాలి. మారుతీరావు, ఏంటి ఇలా ఇరుక్కుపోయాం? మనల్ని ఇరికించడానికి ఇదంతా సింధు చేసిన ప్లాన్లా అనిపిస్తోంది. మనకంటే ఎంత బాగా నటిస్తుందో. సింధు మామూలుది కాదు. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు యష్ మీద జైల్లో విషప్రయోగం జరిగిందా లేక జరిగినట్టు యాక్ట్ చేస్తుందో కనుక్కోవాలి. సార్, వీళ్ళిక్కడే ఉంటే మళ్ళీ నా భర్తని ఏమైనా చేస్తారు. ఫస్ట్ వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. మనం వెళ్ళిపోదాం పదా. మీరెందుకు వచ్చారు ఇక్కడికి?
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దేవా, మీతో పాటు నేను ఇరుక్కునేలా ఉన్నాను. పోదాం పద్దేవా. నిజమే, మనం వెళ్ళిపోవడం బెటర్. పద. సార్, మా అబ్బాయిని ఒకసారి చూడొచ్చా? వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్. రండి. మూర్తి, ఇక్కడ జరిగేది ప్రతిదీ నాకు అప్డేట్ ఇవ్వండి, ఓకేనా? ఎస్ సార్. దేవా, అన్ని పాపాలు మీరే చేసి మీ పాపాల్లో నన్ను కూడా భాగస్వామిని చేశారుగా. రై, అసలు మేము టెన్షన్తో చేస్తుంటే నీ గోలేంటి? ఆపు. మారుతిరావు, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ప్లాన్ చేయలేదంటున్నావు. యశ్ మీద ఎవరు విషప్రయోగం చేశారో తెలీదు. మొత్తానికి అది మన మెడకి చుట్టుకునేలా ఉంది. యష్ను చూస్తేనేమో కోమాలో ఉన్నాడంటున్నాడు డాక్టర్. అందుకే నాకు చెప్పకుండా ఎవరు ఏ ప్లాన్ చెయ్యొద్దని చెప్పాను. విన్నారా ఎవరైనా? ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాం. ఒరేయ్, ఇన్ని రోజులు యశ్ ఒక్కడే ప్రాజెక్టులో ఫ్రాడ్ చేసి మన డబ్బంతా కొట్టేశాడని మనం అనుకున్నాం. కానీ అసలు దొంగలు వీళ్ళే అని కోర్టులో రుజువు అయిందిరా. అసలు వీళ్ళని వదలకూడదు. అవునా? అయితే వాళ్ళు అంతా తేల్చాల్సిందే. పదండి. అవును, పదండి. ప్రాజెక్టు బాధితులు మనల్ని చూసేశారు. మొన్న కోర్టు దగ్గర ఎలాగో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాం. ఇప్పుడు వాళ్ళకి దొరికామనుకో, కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు విరిచేస్తారు. అమ్మో, మీతో పాటు ఉన్నందుకు నేను కూడా బలైపోతున్నాను దేవా. మావయ్య, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏముంది, తలో దిక్కు పారిపోవడమే. పరిగెత్తండి రేయ్. మారుతీరావు, మారుతిరావు, మారుతీరావు, ఒరేయ్, మారుతిరావు. మారుతీరావు, ఎక్కడున్నావురా? ఇక్కడ లేడు. అటు చూద్దాం పద. మారుతీరావు. ఏడ్రా, ఏడి మారుతిరావు గడు? ఏడి మారుతిరావు? మారుతీరావు, ఎక్కడున్నావురా? రే, అటు వెళ్ళి చూద్దాం పదండి. అమ్మయ్యో, ఐడియా సార్, ఇట్లాండి. ఏంటి? దీని మీద పడుకోండి సార్. దేనికిరా? ఆ జనాల నుంచి తప్పించుకోవాలంటే మనకు వేరే మార్గం లేదు. తొందరగా పడుకోండి సార్. నానా, ఏడు తల్లా, నానా, నానా, ఏడు అమ్మా, నానా, 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 అప్పుడే చచ్చిపోయావు నానా, నానా, అప్పుడే నిండి నూరు వెళ్ళినా నానా, మారుతిరావు, నానా, లేదు నానా, రేయ్, మారుతిరావు. నానా, మన అన్నయ్య చేసి వెళ్ళిపోయావు నాన్నా, నాన్నా, నాన్నా. వాళ్ళు వెళ్ళి గంట అయిందిరా. అయితే బయటికి వెళ్ళిపోదాం. చివరికి సింధు మనకి ఏ గతి పట్టించిందో చూసారా? అదిగో అక్కడ ఉన్నారు, పదండి. మీరు అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు కదా? రే యష్, ఏంట్రా ఈ నాటకాలు? లేరా? నీ వేషాలన్నీ నేను చూశాను. నటించింది చాలు, లేరా? యష్ లేరా? యష్, ఇంక చాలు, లే. భయపడ్డావమ్మా? కోమా స్టేజ్ అంటే భయం ఉండదా ఏంట్రా? అమ్మా సింధు, ఏంటమ్మా ఇదంతా? సారీ మావయ్య, మీకు విషయం చెప్దాం అనుకునే లోపే జైలు వాళ్ళు అత్తయ్యకి ఫోన్ చేశారు. పైగా మధు కూడా అక్కడే ఉంది. అందుకే నేను సైలెంట్ అయిపోయాను. అసలు ఏమైందంటే, జైల్లో యష్ మీద అటాక్ ప్లాన్ చేసింది ఎవరు అనేది మూర్తి గారి ద్వారా ఎంక్వైరీ చేస్తే తెలిసింది. ఆ పొలిటీషియన్ జైల్లో శంకర్ అనేవాడికి సుపారీ ఇచ్చి ప్లాన్ చేశాడని
ఆ శంకర్ 8 మర్డర్లు చేసి జైల్లో ఉన్నాడు అని నాకు తెలిసింది. అప్పుడు నేను మూర్తిగారితో మాట్లాడి ఒక ప్లాన్ చేశాను. బాబాయ్ గారు, ప్రతిసారి జైల్లో నా భర్తని నేను కాపాడుకోలేను. ఈ కోర్టు రిమాండ్ అయిపోయే వరకు నా భర్తని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దానికి మీ హెల్ప్ కావాలి అన్నాను. మూర్తిగారు తప్పకుండా చేస్తాను, చెప్పండి అన్నారు. అప్పుడు నేనేం ప్లాన్ చేశానంటే, అయితే యష్, ఇదంతా మీ ప్లానే అన్నమాట. నిజం అనుకొని నేను ఎంత భయపడిపోయానో. అమ్మా, ఇది నా ప్లాన్ కాదమ్మా, నా భార్య సింధు సోలోగా వేసిన ప్లాన్. ఏదైతేనే నువ్వు క్షేమంగా ఉన్నావు, మాకదే చాలరా. నువ్వు చేసిన ప్లాన్కి ఆ మధు, మారుతిరావు, ఆ పొలిటీషియన్ టెన్షన్తో చస్తారు చూస్తుండు. సింధు, నిజంగా నువ్వు చాలా గ్రేట్. యష్ని సేఫ్గా జైలు నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశావు. కోర్టులో కూడా యష్ని నిర్దోషి అని ప్రూవ్ చేసి యష్ని ఇంటికి తీసుకెళ్లడమే మిగిలింది. అది కూడా త్వరలోనే జరుగుతుంది సిద్ధార్థ్. యముడి బారి నుండి తన భర్త ప్రాణాలు కాపాడుకున్న సావిత్రిలా నీ భర్తని కూడా మధు, మారుతీరావు, ఆ పొలిటీషియన్ అనే 3 యముల నుంచి నువ్వు కాపాడుకోవడం కోసం ఒక్కదానివే ఎంత పోరాటం చేస్తున్నావు సింధు. నిజంగా నువ్వు భార్య కావడం యష్ చేసుకున్న పుణ్యమే. అవును చంద్ర, నువ్వు చెప్పింది కరెక్టే. సింధు మన ఇంటి కోడలు కావటం నిజంగా మన అదృష్టం. నా కొడుకు క్షేమంగా ఉండటం కోసం పెద్ద యుద్ధమే చేస్తుంది. సరే, నేను దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. అలాగే. అమ్మో, ఇప్పుడు ఈ డాక్టర్ లోపలికొస్తే సింధు యష్లు ఆడే నాటకం తెలిసిపోతుంది. రే యష్, పడుకోరా. ఏమైందమ్మా? ఆంటీ, నేను చెప్పేది విని త్వరగా పడుకోరా. అమ్మా, ఏమైంది? అత్తయ్య, ఎందుకంత కంగారు పడుతున్నారు? ముందు నువ్వు పడుకోరా. అమ్మా, డాక్టర్ వస్తున్నాడమ్మా. ముందు నేను చెప్పింది చెయ్యి. అయ్యో, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకో. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కళ్ళు మూసుకో. త్వరగా పడుకోరా. డాక్టర్ వస్తున్నారా, త్వరగా పడుకోరా. డాక్టర్, మా అబ్బాయి పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఎలాగైనా సరే మా వాడిని మీరే కాపాడాలి. డాక్టర్, మా అబ్బాయి కండిషన్ ఏంటి? నా కొడుకుని కాపాడమంటే అలా నవ్వుతారేంటి డాక్టర్? అమ్మా, డాక్టర్ గారికి మా ప్లాన్ అంతా తెలుసు. ముందే తెలుసా? అవునత్తయ్య, డాక్టర్ గారు సిద్ధార్థ్ ఫ్రెండ్. డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాతే మేము ఈ ప్లాన్ చేశాము. మీ ప్లాన్లో డాక్టర్ గారు కూడా ఉన్నారని నాకు ముందే చెప్పాలి కదా సింధు.
మీరాడే నాటకం ఎక్కడ డాక్టర్కి తెలిసిపోతుందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అంతా హడావిడిగా జరిగిపోయిందమ్మా. ఆ మధు మారుతీరావు పొలిటీషియన్ భయపడాలి అంటే ఇలా ఏదో ఒకటి చేయక తప్పదత్తయ్యా. దాము, నువ్వు దేనికి కంగారు పడకు. అన్నీ సింధు చూసుకుంటుంది కదా. ఇది సీరియస్ కేస్ అని, యష్ కోమాలో ఉన్నాడని జైలర్కి చెప్పాను. సో కొన్ని రోజుల వరకు యష్ ఈ హాస్పిటల్లో ఉండడానికి ఏ ప్రాబ్లం ఉండదు. మీరు కూడా అదే మెయింటైన్ చేయండి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంట్రా అది? మా చీఫ్ డాక్టర్ వస్తారు. ఆయన లోపలికొస్తే మాత్రం ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడున్న స్టాఫ్ని నేను హ్యాండిల్ చేయగలను, కానీ మా చీఫ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. పైగా యష్ రిమాండ్ ఖైదీ కదా, ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను నా జాబ్ని రిస్క్ చేస్తున్నానమ్మా. ఈ విషయం ఎక్కడా లీక్ కాకుండా చూసుకోండి, లేదంటే నా జాబ్తో పాటు నా కెరియర్ నా లైఫ్ మొత్తం పోతుంది. మీరేం కంగారు పడకండి డాక్టర్. ఇక్కడున్న మనకి తప్ప ఈ విషయం ఇంకెవరికీ తెలీదు. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. మాకు ఇంత హెల్ప్ చేస్తున్న మీకు ప్రాబ్లం ఎలా రానిస్తాం చెప్పండి? యష్ ఈ హాస్పిటల్లో కొన్ని రోజులు మాత్రమే ఉంటాడు. అవునరా, ఏ రిస్క్ రాదు, టెన్షన్ పడకు. సరే, జాగ్రత్తగా ఉండండి. నేను కాకుండా ఇంకెవరొచ్చి అడిగినా రిపోర్ట్స్లో ఉన్నదే చెప్పండి. ఓకే డాక్టర్. అలాగేనమ్మా. భగవంతుడా, నా కొడుక్కి ఏమీ కాకుండా చూసుకున్నావు. ఆ సింధు బంతి లాంటిది.